ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రుద్రానికి ఫోన్ ఎవరు చేశారు అనేదేగా మీ అనుమానం? నేనొక చిన్న ఫ్లాష్ కట్ వేస్తాను, చూసుకోండి. హలో, ఎవరు మాట్లాడరేంటి? నేనండి. నేను అంటే పేరు లేదా? పేరెందుకు లేదండి, ఉందండి. అయితే చెప్పు. నిహారిక అండి. ఓ, నువ్వా అమ్మా? ఏంటి విషయం? ఈ సమయంలో ఫోన్ చేసావేంటి? ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పమ్మా. ఆలేఖ్యకి శ్రీకర్కి 4 రోజుల్లో పెళ్ళుండగా ఆలేఖ్యకి అన్యాయం చేయడానికి ఆ అవ్వని ఏం చేస్తుందో తెలుసా అండి? ఏం చేస్తుంది? భర్తతో కలిసి రేపు సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకోబోతుంది. అవునా? అవునండి. ఈ ఇంట్లో అవని ఎలాంటి వ్రతం చేసినా అవనికి బాగా కలిసొస్తుందండి. తను ఎక్కువగా ఈ ఇంటి బంధాలతో బాగా ముడి వేసుకోవాలని నోములు నోచుకుంటూ ఉంటుంది. రేపు ఆ వ్రతం జరిగితే గనక మీ ఆలేఖ్యకి అన్యాయం జరిగిపోయినట్టే. అవని తాళికి అమ్మవారి ఆశీర్వాదం బాగా కలిగింది అంటే మీరా తర్వాత ఏమీ చేయలేరు. మీరు ఆలేఖ్యకి అమ్మగారే కాని సాక్షాత్తు ఆ అమ్మవారైతే కాదు కదా. ఆ అమ్మవారికున్న మహిమలు మీకు లేవు కదా. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం రుద్రాణి గారు. ఈ నిహారిక మీ శ్రేయోభిలాషి కాబట్టి ఎంత ఆరాట పడుతుంది. ఈ విషయాలేవి అలేఖ్య నాతో చెప్పలేదే. అన్ని చెప్పుకుంటుందో చెప్పండి. నేను అలేఖ్యతో మాట్లాడుతానుండు. వద్దండి, తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? మీరు రేపు వ్రతం దగ్గరికి సడన్ గా ఎంట్రీ ఇచ్చి వ్రతం చెడగొట్టండి. అప్పుడు అవనికి వ్రత ఫలితం దక్కదు. దానికి చెడు జరగాలి, నాకు మంచి జరగాలి. అందుకోసం ఈ రుద్రాని ఏమైనా చేస్తాను. రేపు ఖచ్చితంగా వస్తాను. నేను పెట్టాల్సిన లింకు నేను పెడతాను. నా కూతురు గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ నిహారిక మీ శ్రేయోభిలాషి అని చెప్పింది కదండి. ఉంటాను. సరే అమ్మా. అర్థమైందా రాజా? వ్రతం చెడగొట్టుకుంటే నాకే నష్టం కదా అని మీకు అనిపించొచ్చు, కానీ నేనలా ఎందుకు చేశాను అంటే మీరు ఏదో చేయబోతున్నారని నాకు అర్థమైంది. అందుకే అది తిప్పి కొట్టాలని అలా చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.